యవ్వన ప్రాయములోనే అన్న మరి సమర్పణ కలిగి దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నారు. మరి అన్న వాక్యం చెప్తూ ఉండగా మనందరం కూడా విందాం. అన్న వస్తా. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చును. ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే మీ ప్రతి అవసరము తీర్చబడును. మీ ప్రతి అవసరము తీర్చబడును. హల్లెలూయా. అయితే దేవుడు ఆయన మనల్ని మరి ఏర్పరచుకున్నాడు. మనము ఆయన యొక్క గొర్రెలముగా ఉన్నాము. ఆయన మన యొక్క కాపరిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మరి ఒక కాపరి తన గొర్రెలకి ఏమేమి కావాలో అన్నీ కూడా తెలుసు. ఆ యొక్క గొర్రె మరి ఏది అవసరమో కాపరికి ప్రతిది కూడా తెలుసు. కాబట్టి ఆ కాపరి సమస్తమును సమకూరుస్తాడంట. ఈ రోజున మన కాపరి ఎవరు? మన యేసయ్య. హల్లెలూయా. అందుకని ఆయన ఏం చేస్తారంటే మన ప్రతి అవసరతని ఎలా తీరుస్తారంట? క్రీస్తు యేసులో తండ్రి మన ప్రతి అవసరతని ఎలా తీరుస్తారు? క్రీస్తు యేసులో ఆయన మహిమ ఐశ్వర్యము చొప్పున. చూడండి, మరి దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తానని చెప్పాడా? లేదంటే మనకి కొన్ని అవసరతలే తీరుస్తానని చెప్పాడా? ప్రతి అవసరతని తీరుస్తాను అని చెప్పాడు. అంతేగాని కొన్ని వాటికే మీకు తీరుస్తాను, కొన్ని చాయిస్లు వదిలేస్తాను, కొన్ని మాత్రమే చేస్తాను అని దేవుడు అక్కడ చెప్పలేదు. అన్నీ కూడా సమస్తము ఆయన చేయగలిగిన సమర్థుడు. అయితే ఒకసారి యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. ఆ ఊరిలో చాలా వివాహాలు జరుగుతాయి, కానీ ఒక్క వివాహం గురించి రాశారు. అప్పుడు ఏం జరిగిందంటే చాలండి, యేసును శిష్యులను ఆ వివాహానికి పిలువబడ్డారు. యేసయ్య ఇంకా శిష్యులు దేనికి పిలువబడ్డారు? వివాహానికి. వారికి కూడా ఇన్విటేషన్ కార్డు ఇచ్చారంట. ఈ రోజుల్లో మనకు కూడా ఏదైనా శుభకార్యం అయితే, లేదంటే ఏదైనా ఇంట్లో ఏదైనా ఒక మంచిగా ఫంక్షన్ అయితే మనల్ని ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసి మరి ఇదిగో అమ్మ ఫలానా తారీఖు మీరు కనపడాలి, మీరు ఖచ్చితంగా మీ పిల్ల పాపలతో సపరివారి పర్యంతంగా రావాలి అని ఒక ఇన్విటేషన్ కార్డు మనకిస్తారు. మనము చక్కగా దాచిపెట్టుకొని మరి ఆ టయానికి గుర్తు చేసుకుని మరి
ఆ డేట్ ఎంత అని అడిగి మరి మనము రెడీ అయ్యి చక్కగా వెళ్తూ ఉంటాం. అవునా? అయితే నాకు కూడా మరి కొన్ని ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి చర్చి నుండి, పెళ్ళి జరుగుతుంది, మీరు కూడా రండి బ్రదరు అని చెప్తూ ఉంటారు. కానీ నేను వెళ్ళను, నేను పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళను. ఎందుకంటే వీళ్ళు మన కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే మరి ఎక్కడెక్కడో వాళ్ళని తీసుకుని వస్తారు. మన భాషలో చెప్పాలంటే లేపుకొని వస్తారు. తర్వాత మనం వెళ్ళి ఆ పెళ్ళిలో పార్టిసిపేట్ చేస్తే ఒకవేళ తేడా వస్తే మనల్ని జైల్లో వేస్తారు. కాబట్టి నేను పెళ్ళిళ్ళకి వాటికి ఇంట్రెస్ట్ ఉండదు, నాకు వెళ్ళను. ఒకసారి ఏమైందంటే తక్కిలపాడులో నేను చేస్తూ ఉంటాను, వర్షిప్ నిర్వహిస్తూ ఉంటాను. అయితే అక్కడ ఒక పిల్లవాడు, వాడికి ఎంత ఉంటాయంటే 17 సంవత్సరాల పిల్లవాడు. వాడు ఎవరినో లేపుకొని వచ్చి మరి పెళ్లి చేసుకుని వచ్చి నా ముందు వచ్చి నిలబడి నేను ప్రేయర్ చేయాలి అని అడిగాడు. నేను అన్నాను, నేను ప్రేయర్ చేయను అన్నా. అయితే అప్పుడు వాడికి కోపం వచ్చింది. చూడండి, నాకు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏజ్కి తగ్గట్టు చేయరన్నమాట, ఏజ్కి తగ్గట్టు ప్రవర్తన ఉండదు. ఆ ఏజ్లో మాకు అసలు లోకం అంటేనే తెలియదు ఈ రోజుల్లో. చూడండి, అందుకనే తల్లిదండ్రులు సరైన క్రమ పద్ధతులు పెంచితే వారు మరి పెద్ద అయినా కూడా వారు అదే క్రమంలో ఉంటారు. అవునా? కాబట్టి ఈ రోజున మా మమ్మీ నన్ను పెళ్లి చేసుకో అన్నా కూడా నేను చేసుకోవట్లేదు, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు. అయితే చూడండి, యేసు ప్రభువారు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే చక్కగా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు, సంతోషంగా వారు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఏమైందంటే మరి ఆ యొక్క పెళ్లి వేడుకలో అందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు అక్కడ మరి ఒక చిన్న లోపము జరిగింది. ఏంటంటే మరి అక్కడ పెళ్లివారికి ఇచ్చే ద్రాక్షారసము అయిపోయింది. మరి ఏం చేయాలి వీళ్ళు? పెళ్లివారికి ఏమీ ఇవ్వకుండా పంపిస్తే మరి పేరు వస్తుంది. అవునా? వారికి మాట వస్తుంది, ఫలానా వాళ్ళు పెళ్ళికి పిలిచారు, కనీసము మర్యాద కూడా చేయలేదు అనే మాట వస్తుందని వీరికి టెన్షన్ పెరిగిపోతూ ఉందన్నమాట. చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని టెన్షన్స్ పెరిగిపోతూ ఉంటాయి. అరే, ఇప్పుడు సడన్గా ఇలా అయిందేంటి, సడన్గా మన ఇలా అయిపోయిందేంటి, ఇప్పుడు ఏం చేయాలి? ఉన్న డబ్బులు కాస్త అయిపోయినాయి, ఇప్పుడు ఏం చేయాలి? కొత్త ప్రాబ్లం వచ్చింది, కొత్త సమస్య వచ్చింది, ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలాగా దీన్ని మరి ఓవర్కమ్ చేయాలి అని మనకి టెన్షన్ వస్తూ ఉంటుంది సాధారణంగా. అయితే ఆ పెళ్ళిలో ఎవరున్నారు? ఆ పెళ్ళిలో ఎవరు వచ్చారు? యేసు ప్రభు అక్కడ ఉన్నారు. హల్లెలూయా. అయితే చూడండి, మొత్తానికి వాళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేరెంట్స్ టెన్షన్ పడుతూ ఉన్నారు. వీళ్ళేమో చక్కగా పెళ్లిపేటల మీద కూర్చొని వీళ్ళు మరి పూల బంతితో ఆడుకుంటూ ఉన్నారు. అయితే వీళ్ళకి ఎప్పుడైతే ఆ యొక్క విషయం తెలిసిందో, ఏంటి పెళ్ళిలో ద్రాక్షారసం అయిపోయిందని తెలిసిందో, వీళ్ళు కూడా టెన్షన్ పడిపోతూ ఉన్నారు. అవునా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటే చూడండి, అందరూ కూడా కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి ఆ సమయంలో మరియమ్మ ఆ విషయాన్ని గ్రహించి యేసు ప్రభువారితో ఒక కబురు పంపించింది. అయ్యా, మరి పెళ్ళిలో ద్రాక్షారసము అయిపోయింది, మరి మీరు వచ్చి
ఏదైనా అద్భుతము చేయండి. అంటే చూడండి, మరియమ్మకి ఎలా తెలుసు ఆయన అద్భుతాలు చేస్తాడని, ఆయన ఆశ్చర్యకార్యములు చేస్తాడని మరియమ్మకి ముందే తెలుసా అంటే ఆమెకి ముందే తెలుసు. అయితే బైబిల్ గ్రంథంలో మరి రాయబడిన మాట ఏంటంటే ఆయన చేసిన మొదటి అద్భుతము కానా ఊరిలో అని రాయబడి ఉంటుంది. ఆయన చేసిన మొదటి అద్భుతము కానా పెళ్లి వివాహము. కానీ ఆయన అంతకుముందే చాలా చేసి ఉంటాడు, అవన్నీ కూడా బైబిల్లో రాయబడలేదు. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏంటంటే ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా మరి చదివితే అవన్నీ కూడా రాస్తే అంట బైబిల్ గ్రంథం ఈ లోకంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా సరిపోవంట. హల్లెలూయా. ఆయన చేసిన అద్భుతాలన్నీ రాస్తే అంట ఈ లోకంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా భూలోకం అంతా పరిచినా కూడా సరిపోవంట. ఇది ఎక్కడుందంటే యోహాను గ్రంథము చివరిలో ఉంటుంది. కాబట్టి ఆయన అంతకుముందే చేశాడు అద్భుతాలు. ఆ సమయంలో మరియమ్మ వచ్చి అంటది, ప్రభువా యేసు నీవు ఏదైనా అద్భుతము చెయ్యవా అని అడిగితే యేసు ప్రభువా అంటారు, అమ్మ నన్నెందుకు అడుగుతున్నావు, నేను ఎప్పుడు చేయాలో అది నాకు తెలుసు అంటాడు. అంటే ఏమేమనుకుంటుందంటే ఆయన్ని కంట్రోల్ చేయాలని అనుకుంటుంది, దేవుణ్ణి కంట్రోల్ చేయాలి అని అనుకుంటుంది. ఎందుకంటే ఆమె కుమారుడు కాబట్టి అలాగా ఆలోచిస్తూ ఉంది. కానీ శరీర రీతిగా ఆయన కుమారుడు అవ్వచ్చు, కానీ ఆత్మీయ రీతిగా ఆయన ఏంటి, దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, నాకు ఎప్పుడు చేయాలో నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన నువ్వు ఎందుకు చెప్తున్నావు, అవునా, నా టైము ఉంటుంది. చూడండి, అద్భుతం చేయడానికి కూడా దేవునికి ఒక సమయము ఉంటుంది. ఆయన ముందే చేయొచ్చుగా. వాళ్ళందరూ టెన్షన్ పడిపోయి ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడిపోతా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఆడుకునేవాళ్ళు, పూలబంతితో ఆడుకునేవాళ్ళు, వాళ్ళు కూడా టెన్షన్ పడిపోతా ఉండి అప్పుడు ఎందుకు చేస్తున్నాడు. చూడండి, ఆయనకి ఒక టైం అనేది ఉంటుంది. అవునా, అందరూ చెప్పండి, టైం అనండి. సో ఇప్పుడు ఆ యొక్క సమయము అనేది రావాలి. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు తొందరగా అద్భుతాలు చేసేచ్చుగా. మనకి అంతా పోయిన తర్వాత అప్పుడు ఆయన ఎందుకు స్టార్ట్ చేయాలి, మొత్తం పోకముందే ఆయన అద్భుతము చేయొచ్చు కదా. నో, టైం అనేది ఒకటి ఉంటుంది. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా మన టైంను బట్టి ఆయన చేయడు. అవునా, కాబట్టి మరి ఎందుకని లేట్ అయిందంటే ఆయన సమయము రాలేదు ఇంకా. అప్పుడు ఆయన అంటా ఉన్నాడు, ఆయన సమయం వచ్చినప్పుడు అప్పుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో ఈ యొక్క తొట్టెల్ని బాణల్ని దేంతో నింపాలి, నీళ్ళతో. హల్లెలూయా. ఆ నీళ్ళతో నింపండి అన్నాడు. అదేంటి, నీళ్ళతో ఎందుకు నింపాలి, ఆయన నీళ్ళతో ఎందుకు నింపాలి అని ఒక్కడు కూడా క్వశ్చన్ వేయలేదు. ఆయన చెప్పాడు చేద్దాము. అవునా, మరియమ్మ కూడా అదే చెప్పింది, ఈయన చెప్పింది తూచా తప్పకుండా మీరు చేయండి, అంతేగాని ఎక్స్ట్రా క్వశ్చన్లు అడగద్దు. అవునా, చూడండి, దేవుడు అద్భుతం చేసేటప్పుడు మనకున్న డౌట్లు, సందేహాలు ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా మనము అడగాల్సిన అవసరము లేదు. కాబట్టి నీళ్ళతో నింపండి అంటే నీళ్ళతో నింపాలి. అవునా, లేదు కిరోసిన్తో నింపాలంటే కిరోసిన్తో నింపాలి, లేదంటే మరి నూనెతో నింపాలంటే నూనెతో నింపాలి. ఆయన చెప్పింది చేయడము మన పని. హల్లెలూయా. కాబట్టి ఆ నీళ్ళతో ఎందుకు నింపాలి, నూనెతో ఎందుకు నింపాలి, దాంతో ఎందుకు నింపాలి అని వాళ్ళు అడగలేదంట. ఈ రోజున దేవుడు చెప్పింది చేయడము మన పని. మనము చేసిన దాన్ని బట్టి దానికి రిజల్ట్ ఇవ్వడము ఆయన పని. హల్లెలూయా. అవునా, దేవుడు ఏం చెప్తాడు, అసలు దేవుడు ఏం చెప్తాడు,
దేవుడు నీ యొక్క విశ్వాసంతో నీవు ఆయన్ని అడుగు అని చెప్తాడు. అవునా? కాబట్టి అదే అడగాలి. నీకేం కావాలో అదే అడగాలి. కానీ ప్రభువా ఇది ఎలా జరిగిద్దయ్యా, ఇది ఎలా జరిగిద్ది, నాకు చాలా టైం అయిపోయింది, చాలా మరి సమయం అయిపోయింది, ఇప్పుడు జరిగిద్దా, మరి మా నాన్న ఇంకా చాలా ఏజ్ అయిపోయింది, ఇంకెప్పుడు మారుతాడు మా నాన్న, మా భర్త, నా భర్త ఇంత ఏజ్ వచ్చింది, ఇంకా ఎప్పుడు మారుతాడు. కాబట్టి నువ్వు విశ్వాసంతో అడిగితే దేవుడు అద్భుతము చేస్తాడు. అయితే చూడండి, మరి మొత్తానికి నీళ్ళతో నింపారు. ఆయన అన్నాడు, ఒకే ఒక ప్రార్థన చేశాడు. ఏంటంటే, తండ్రి ఈ యొక్క నీళ్లను నీవు ద్రాక్షారసముగా మార్చు, ఈ యొక్క నీళ్ళని ద్రాక్షారసంగా నీవు మార్చండి అన్నాడు. ఒకే ఒక ప్రార్థన చేశాడు. ఆ నీళ్ళన్నీ కూడా ఏమైనాయి? వైన్గా మారిపోయినాయి. హల్లెలూయా. ఆ యొక్క ద్రాక్షారసము, వైన్ అంటే పులిసింది కాదు, పులి అని ద్రాక్షారసము. అవునా? పులిసింది కాదు, పులి అని ద్రాక్షారసముతో ఆయన నింపాడు. ఒకవేళ పులిసిన ద్రాక్షారసంతో ఆయన నింపుంటే అందరూ కూడా తాగేసి దేవుడు మంచి మంది ఇచ్చాడు మాకు, స్తోత్రం అని తూగుతూ ఉండేవాళ్ళు. దేవుడు అలా చేయలేదు. పులిసింది కాదు, పులి అని ద్రాక్షారసం ఇచ్చాడు. చూడండి, మరి అక్కడ ఆ యొక్క అద్భుతము జరగడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభువారు ఆ యొక్క వివాహానికి పిలువబడ్డారు. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువారు ఉన్న చోట ఏముండదు? కొరత ఉండదు. ఆయన ఉన్న చోట ఏముండదు? సమస్య అనేది ఉండదు. కాబట్టి చూడండి, వారు పిలిచి ఒక మంచి పని చేశారు. ఈ రోజున యేసు ప్రభువారిని మనము ఆహ్వానిస్తే, మనము మన జీవితంలో ఆహ్వానించినప్పుడు దేవుడు మన కొరతల్ని ఆయన ఏం చేస్తాడంటే, ఆయన మన కొరతల్ని ఆయన ఒక సమృద్ధితో నింపుతాడు. హల్లెలూయా. సమృద్ధి, అందరూ చెప్పండి సమృద్ధి అనండి. సమృద్ధి గురించి ఈరోజు చెప్పాలనుకున్నాను, కానీ టైం కుదరలేదు. సమృద్ధి జీవం అనే మెసేజ్ గురించి చెప్పాలనుకున్నాను. అయితే చాలా నేను ఫస్ట్లో వచ్చిన స్టార్టింగ్లో ఇది చెప్పాను, కొంతమందికి గుర్తుంటుంది. మరి ఈ యొక్క సమృద్ధి జీవము అనే మెసేజ్ చెప్పాలి యాక్చువల్గా. అయితే మరి నెక్స్ట్ మంత్ చెప్తాను దాని గురించి. చాలా బాగుంటుంది, అందరూ కూడా వినండి నెక్స్ట్ మంత్. అయితే చూడండి, యేసు ప్రభు ఉన్న చోట కొరత ఉండదు, ఆయన ఉన్న చోట సమస్య అనేది ఉండదు అన్నమాట. కాబట్టి ఫిలిప్పీలకి రాసిన పత్రికలో ఇందాక చదువుకున్నాం ఏంటి? క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరతని తీర్చును. హల్లెలూయా. ప్రతి అవసరతని తీర్చును. కాబట్టి అది అండర్లైన్ చేసుకోండి. అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో, ఒక్క నిమిషం, 6వ అధ్యాయము 4వ వచనం. చాలండి. యేసు ప్రభువారు ఒకసారి ఆయన మెసేజ్ చెప్తా ఉన్నప్పుడు, మరి 3 రోజులు కంటిన్యూస్గా 3 రోజులు ఆయన ప్రీచ్ చేస్తూ ఉన్నాడు. 3 రోజులు ప్రీచ్ చేస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా చాలా శ్రద్ధతో వింటూ ఉన్నారు, చాలా మరి ఆసక్తితో వింటూ ఉన్నారు అందరూ కూడా. అయితే మరి చూడండి, మనమైతే 1 గంట వినడానికే మనకి
చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవునా? ఒక అరగంట గంట వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవును, ఫోన్లు చూసుకుంటాం, అసలు ఎంత టైం అయింది, అసలు కాల్స్ ఏమైనా వచ్చినాయా, మెసేజ్లు ఏమైనా వచ్చినాయా, ఈ గ్యాప్లో ఎన్ని కాల్స్ పోయినాయి, ఫోన్ చూసుకుంటూ ఉంటాం. అవునా? అయితే మరి దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఫోన్ అనేది మరి పక్కన పెట్టాలి. అవునా? దేవుని సన్నిధానంలో వాక్యము ఫస్ట్ వినాలి, ఫోను పక్కన పెట్టాలి. అయితే 3 రోజులు కంటిన్యూస్గా వింటూ ఉన్నప్పుడు వారు క్రొత్త జీవాన్ని వారు పొందుకున్నారు. హల్లెలూయా! వాక్యము ఏమిస్తుందంటే క్రొత్త జీవమును మనకి అనుగ్రహిస్తుంది. వాక్యం ఏమిస్తుంది? క్రొత్త జీవాన్ని మనకి అనుగ్రహిస్తుంది. అది మన యొక్క శరీరంలోకి వెళ్ళి ఒక మెడిసిన్ లాగా అది పనిచేస్తుందంట. హల్లెలూయా! మన శరీరంలోకి వెళ్ళి ఒక మెడిసిన్ లాగా వాక్యము పనిచేస్తుంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, చదవద్దు. వాక్యము మన మూలుగుల్లోకి వెళ్ళి అక్కడ మనకి జీవమును కలుగు చేస్తుందంట. అంటే వాక్యం ఎక్కడికి వెళ్ళిపోద్ది? శరీరంలోకి వెళ్ళి, ఎముకల్లోకి వెళ్ళి, మూలుగుల్లోకి కూడా వెళ్ళిపోయేంత శక్తివంతమైనది వాక్యం. కాబట్టి మనము అది వింటూ ఉన్నప్పుడు ఏం పొందుకుంటాము? జీవాన్ని పొందుకుంటాం. అయితే 3 రోజులు విన్నారు, వారికి ఆత్మీయంగా వారు చాలా బలపడ్డారు. కానీ శరీరం అయితే వారికి శారీరక ఆహారం లేనందున వారి శరీరం ఏమైందంటే మరి సొమ్మసిల్లి పడిపోయేంత స్థితిలోకి వెళ్ళిపోయింది. అంటే వారికి తెలీదు యేసుప్రభు వారు ఎప్పుడు ఆపేశారో వాక్యాన్ని, అప్పుడు వారు కాన్షియస్లోకి వచ్చి, అమ్మ ఆకలి అవుతుంది బాబోయ్, ఇన్ని రోజులు మనం ఉన్నామా, ఒక 5 గంటలే నేను ఉపవాసం చేయలేను, ఇన్ని గంటలు నేను ఉన్నానా నాకు తెలియకుండా అని అనుకుంటా ఉన్నారు. మొత్తానికి 3 రోజులు వారు ఉపవాసంతో ఉన్నారు. వారికి తెలియదు, యేసు ప్రభు చెప్పలా, అమ్మ ఇక్కడ ఉపవాస కొడుకులు జరుగుతున్నాయి, అందరూ వచ్చేయండి, ఉపవాసం ఉండండి అని ఆయన ఏం చెప్పలా. ఒకవేళ ఆయన చెప్పుకుంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఏదో ఒక లంచ్ బాక్సులో ఏదో ఒకటి తెచ్చుకొని మధ్య మధ్యలో లటక్కని తినేవాళ్ళు. అవునా? ఆయన ఏం అలా చెప్పలేదు. అవునా? కొంతమంది అంతే, చర్చిలో ఉపవాస ప్రార్థనలో ఒక బాక్స్ తెచ్చుకుంటారు, అట్టికాయలు ఏ ఒకటి తెచ్చుకొని ఎవరు చూడనప్పుడు తినేసి హల్లెలూయా అంటారు. కాబట్టి మొత్తానికి ఆయన ఏం చెప్పలే, ఉపవాస కోడికలు జరుగుతున్నాయమ్మా మీరు రండి అని చెప్పాల. వాళ్ళు ఏదో వచ్చారు, మొత్తానికి వాళ్ళకి తెలియకుండానే ఏం చేశారు? ఉపవాస ప్రార్థన చేశారు. హల్లెలూయా! కాబట్టి వారు ఏమీ తెచ్చుకోలేదంట, వారు ఆహారం ఏమీ తెచ్చుకోలేదు. అయితే మరి అక్కడ వారికి శారీరకంగా ఆహారము తీర్చబడాలి, శారీరకంగా వారు ఆహారంతో నింపబడాలి. అప్పుడు యేసుప్రభువు వారు ఫిలిప్పును అడుగుతాడు. ఫిలిప్ అంటే ఎవరు? శిష్యుడు. ఈ శిష్యుణ్ణి అడుగుతాడు, ఏమయ్యా ఫిలిప్పు, మరి ఈరోజు వీరికందరికీ ఆహారము పంచిపెట్టాలి, వీరందరికీ ఆహారం ఇవ్వాలి, మరి ఏం చేద్దామంటావు అని ఫిలిప్ని అడుగుతాడు. అయితే ఆయన కూడా, ప్రభువా ఇప్పుడు వీరందరికీ ఆహారము ఎలాగా పంచాలో నాకు కూడా తెలియడం లేదు, నేను కూడా ఏం తేలేదు ప్రభువా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని ఫిలిప్పు సమాధానం ఇస్తాడు. అయితే యేసు ప్రభువారు అసలు ఫిలిప్ని ఎందుకు అడిగాడు తెలుసా? యేసయ్య అసలు ఫిలిప్ని ఎందుకు అడిగాడు? ఏదైనా చేయాలంటే ఆయన చేయాలి కదా, ఫిలిప్ని ఎందుకు అడిగాడు? చూడండి, అక్కడ ఏమని రాయబడిందంటే, అప్పుడు 4వ వచనము, సమీపించెను, చూచి తెప్పింతుమని
ఫిలిప్పును అడిగెను, కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అడిగాను. అంటే చూడండి, అక్కడ ఏమని రాయబడిందంటే అతన్ని అడిగాను, కానీ ఏమి చేయవలెనో అతను ఎరిగి ఉండి. ఏమై ఉన్నాడంటే ఎరిగి ఉండి ఇప్పుడు ఏం చేయాలి ఫిలిప్పు? వీళ్ళకి ఆహారం లేదు కదా, ఎక్కడి నుండి తేవాలా, ఎక్కడి నుండి వీరికి ఆహారం ఇవ్వాలి అని అడిగాడంట. అంటే ఏమి చేయాలో అతనికి ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ రోజున దేవుడు మన ఎడల ఆయన ఏమి చేయాలో ఆయన ఎరిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. అందుకే ఒక పాట ఉంటుంది, ఏంటంటే ఎరిగి ఉన్నావయ్యా, తర్వాత ఎరిగి ఉన్నాను, అది తప్పు లిరిక్స్. అయితే మరి ఎరిగి ఉన్నాను అది వేరేదిలేండి. సరే, మరి ఆయనకి ఏమి చేయాలో ఆయన ఎరిగి ఉన్న దేవుడు. ఈ రోజున మన జీవితంలో ఆయనకి ఏమి చేయాలో ఆయనకి తెలుసు. హల్లెలూయా. అయితే ఆయన ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఫిలిప్పుని ఏం చేస్తాడు ఇక్కడ? ఫిలిప్పుని పరీక్షించుటకు అలాగా అడిగెను. అంటే యేసుప్రభువారు మన యొక్క సమాధానము ఏమి చెప్తామో అని దేవుడు పరీక్షిస్తాడంట. అంటే ఒకవేళ చూడండి, దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తాడు. ఈమెకి ఈ సమస్య ఉన్నది, ఇతనికి ఈ సమస్య ఉన్నది, ఇప్పుడు ఈమె ఏం మాట్లాడుతుంది, ఇప్పుడు ఈయన ఏం మాట్లాడతాడు. ఒకవేళ నెలాఖరు అయిపోయింది, జేబులో డబ్బులు లేవు, బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, అప్పుడు దేవుడు పరీక్షిస్తాడు మనం ఏం సమాధానము చెప్తాము అని. అయితే మనం ఏం చెప్తాం? అరే, జేబులో డబ్బులు అయిపోయినాయి, బ్యాంకులో డబ్బులు అయిపోయినాయి, ఇప్పుడు నా యొక్క ఈ రోజులు ఎలా గడపాలి, ఈ యొక్క దినాలు ఎలా గడపాలి, నా దగ్గర చాలినంత డబ్బులు లేవు, ఎలాగా బ్రతకాలి అని మనము అంటాం. అది దేవుడు చూస్తాడంట. కానీ మనం ఏమనాలంటే, నా దగ్గర డబ్బులు లేకపోయినా కూడా నా దేవుడు నన్ను పోషించే సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇది చెప్పాలంట మనం, అవునా? డబ్బు లేకపోతే ఎలా చెప్తాం? అసలు డబ్బులు లేకపోతే డబ్బులు లేవనే చెప్తాం కదా, అవునా? చూడండి, మామూలు మనిషికి విశ్వాసికి తేడా ఏంటంటే, వాళ్ళు అంటారు, వాళ్ళు ఏమని చెప్తారంటే డబ్బులు లేకపోతే డబ్బులు లేవనే చెప్తారు. కానీ మనము అలా కాదు, డబ్బులు లేకపోయినా నా దేవుడు నన్ను పోషించడానికి సమర్థుడు. హల్లెలూయా. చెప్పండి, నా దేవుడు నన్ను పోషించడానికి సమర్థుడు. దానికి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అవసరం లేదు, దానికి పర్సులో డబ్బులు అవసరం లేదు. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఇది ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు ఫిలిప్ నుండి. ఏమి ఎక్స్పెక్ట్ చేశాడు? అయ్యా, ఏమీ లేకపోయినా నీవు ఉన్నావు కదయ్యా, నీవు ఉంటే అన్నీ కూడా తీర్చడానికి నీవు సమర్థుడు కదయ్యా అని ఫిలిప్ అంటాడు అనుకున్నాడు. కానీ ఫిలిప్ అలా అన్నాడా? చూడండి, ఫిలిప్ ఏమన్నాడు? అందుకు ఫిలిప్పు చదవండి, కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఫిలిప్ ఏమన్నాడంట? అయ్యా, వీరందరికీ కొద్దిగా ఇచ్చినా కూడా ఎవరికి సరిపోవయ్యా అని ఈ ఆన్సర్ ఇచ్చాడంట. అవునా? ఏ ఆన్సర్ ఇచ్చాడు? ఇవన్నీ పంచినా కూడా వారికి సరిపోవు అని వేరే ఆన్సర్ ఇచ్చాడు. ఈ రోజున దేవుడు ఎక్స్పెక్ట్ చేసింది మనము పలకాలి. దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది మనము పలకాలి. ఎలా పలకాలి? విశ్వాసంతో పలకాలి. ఫిలిప్పు విశ్వాసంతో పలికాడా? శారీర రీతిగా పలికాడా?
విశ్వాసంతో పలికాడా, శరీర రీతిగా పలికాడా? శరీర రీతిగానే పలికాడు. కానీ దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేశాడు? విశ్వాసంతో పలకడము ఎక్స్పెక్ట్ చేశాడు. ఈ రోజున మనము విశ్వాసంతో పలకగలిగితే దేవుడు మన ఎడల ఆయన యొక్క కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. అవునా, విశ్వాసంతో పలకడము అలవాటు చేసుకోవాలి. ఈ రోజున ఒక కొత్త సబ్జెక్టు విశ్వాసంతో పలకడము ప్రాక్టీస్ చేసినప్పుడు దేవుడి నుండి మరి ఘనమైన కార్యములు మనము పొందుకుంటాం. అయితే ఆయన ఏమి చేయనున్నాడో ఎరిగి ఉండి అలా అడిగాడు. కానీ తర్వాత చూడండి 8వ వచనంలో ఏమాత్రమని ఆయనతో అనగా చాలండి. అప్పుడు పేతురు సహోదరుడైన ఆంద్రేయ వచ్చి, అయా మా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, ఇవి ఇంతమందికి ఏమాత్రము సరిపోతాయని అడిగినప్పుడు యేసు ప్రభువారు 10వ వచనంలో కూర్చుండబెట్టుమని చెప్పాను. ఆ చోట పచ్చిక ఉండను గనుక 5,000 మంది పురుషులు కూర్చుండిరి. చూడండి, వాళ్ళు ఆంద్రేయ చెప్పాడు, ఇదిగో అయ్యా 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అంటే యేసయ్య అన్నారు, సరే మీరు వెళ్ళి ముందు వాడిని చక్కబెట్టండి, వాడిని కూర్చోబెట్టండి, నేను ఏం చేయాలో చేస్తానని ఆ 5,000 మంది పురుషుల్ని మరి ఒక క్రమ పద్ధతిలో కూర్చుండబెట్టినప్పుడు అప్పుడు యేసు ప్రభువారు వారందరిని చూసి 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వాటిని పైకెత్తి తండ్రి, ఈ యొక్క రొట్టెని ఈ యొక్క చేపల్ని ఆశీర్వదించండి, ఈ యొక్క రొట్టెని ఈ చేపల్ని ఆశీర్వదించండి అని చెప్పినప్పుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆ రొట్టెలు చేపలు అన్నీ కూడా మరి విస్తారమైన గంపల నిండా అవి సమృద్ధిగా ఆహారంగా పంచిపెట్టబడినాయి. హల్లెలూయా. చూడండి, ఆయన ఎప్పుడైతే ఆ చిన్నదాన్ని తీసుకుని ఆశీర్వదించాడో అన్నీ కూడా ఏమైనాయంట, విస్తారముగా వారికి కొరత తీరిపోయింది. ఈ రోజున దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే విశ్వాసంతో పలకడము. పక్కనలతో చెప్పండి, విశ్వాసంతో పలుకు అని చెప్పండి. మళ్ళీ చెప్పండి, విశ్వాసంతో పలుకు అని చెప్పండి. ఆమేన్. కాబట్టి ఇది ఫిలిప్పు నుండి అడిగాడు. కానీ ఫిలిప్పు ఏమన్నాడు, అయ్యా ఎంతమందికి ఏం సరిపోతాయ్యా, ఏమి సరిపోవు అంటే, ఓరి బడుతాయి, నేను చేస్తా కదా, ఏం చేయాలో నేను ఎరిగి ఉన్నాను, ఏం చేయాలో నేను ఎరిగి ఉన్న దేవుణ్ణి, కాబట్టి ఇవన్నీ కూడా నేను ఆశీర్వదిస్తానని ఆయన ఆశీర్వదించాడు. అయితే దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరతని ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అవునా, ఆయన తీర్చాడా లేదా? 5,000 మందికి తీర్చాడా లేదా? అంతమందికి తీర్చిన దేవుడు నువ్వు ఒక్కదానివి, ఆయనకొక లెక్క, నువ్వు ఒక్కడివి, ఆయనకొక లెక్క. అమ్మో, నేను మేపాలంటే నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు, మీ తల్లిదండ్రులే నేను మేపలేకపోతున్నారు, నేనేమి మేపాలి అని మన భాషలో చెప్తున్నా, నేను పోషించాలి అని దేవుడు అనడు. ఎందుకంటే 5,000 మందిని పోషించిన దేవుడికి మనము ఒక్కలమే ఒక సమస్య కాదు. అందుకనే క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరతని తీరుస్తాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఎక్కడ? యేసయ్య సన్నిధిలో ఉన్నాము. అలాగే ఇంకొక మాట ఏంటంటే మనము మహిమలో ఉన్నాము. మనం ఎక్కడున్నాము? అందరూ చెప్పండి, మహిమలో ఉన్నాము. పక్కనతో చెప్పండి, నీవు మహిమలో ఉన్నావు.
మహిమలో ఉన్నామంటే ఆ మహిమ కాదు, చనిపోయి పరలోకానికి వెళ్తారు కదా, బోర్డు మీద రాస్తారు ఈ ఫలానా యేసమ్మ గారు ఫలానా యోసేపు గారు మహిమ ప్రవేశం చేశారు, ఈ మహిమ కాదు, అవునా, ఆ మహిమ వేరు. ఇప్పుడు దేవుడు మనకి ఒక మహిమలో మనల్ని ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ మహిమలో దేవుడు కార్యాలు చేస్తాడు. తర్వాత ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండము 16వ అధ్యాయము 11వ వచనం 1వ వచనానికి వెళ్దాము. ఒక్క నిమిషం. నిర్గమకాండము 15వ అధ్యాయము 15వ అధ్యాయం 1వ వచనం. బండ ఉంటుంది చూడండి. ఆగండి. ఇరవై 22 చదవండి. 22. చాలండి. వారు సముద్రం నుండి బయలు వెళ్ళి షూరు అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినాలు ఉండినప్పుడు వారికి నీళ్లు చేదైనందున నీళ్లు త్రాగలేకపోయిరి. అందువల్ల ఆ యొక్క నీటికి మారాను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనిగిరి. చూడండి, ఈ యొక్క వృత్తాంతంలో మోషే ఇజ్రాయేలీలు కనిపిస్తారు. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎక్కడి నుండి వస్తున్నారంటే వారు ఐగుప్తు నుండి ప్రయాణమయ్యి సముద్రంలో పడి వచ్చి అరణ్యంలోకి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు అరణ్యంలో ఏముంటుంది? అరణ్యంలో ఆహారం ఉంటుందా? అరణ్యంలో వాటర్ ఉంటుందా? ఏమీ ఉండవు. మనలాగా వాళ్ళకి షాపింగ్ మాల్స్ ఏమీ ఉండవు. మనమైతే అంటే డీమార్ట్కి వెళ్తాం, అంటే పక్కన షాపింగ్ మాల్స్కి వెళ్తాం, అవునా? కాబట్టి వెళ్ళినా కొనేది ఏముండదు కొంతమంది, అవునా? అయితే వీళ్ళకి ఆహారము లేదు, అవునా, షాప్స్ లేవు, అలాగే నీటికి వాటర్ ట్యాంకులు లేవు. అయితే చూడండి, వీరు అలా వెళ్ళినప్పుడు వారికి మరి దాహం వేస్తూ ఉందంట. దాహం వేస్తూ ఉన్నప్పుడు వారు అక్కడ ఉన్న ఒక నది దగ్గరికి వెళ్తారు. నది దగ్గరికి వెళ్తే ఆ నీటిని త్రాగుదామని నోట్లో పెట్టుకుంటే ఆ నీరంతా కూడా చేదుగా అయిపోయింది. నీరంతా చేదుగా అయిపోయిందంట. అంటే ఒక వేపాకుల్ని తింటే అంత చేదుగా ఉంటుందో అంత చేదుగా ఆ యొక్క నీరు ఉంటుందంట. అప్పుడు ఆ నీటిని ఎవరైనా త్రాగలరా? ఎవరు కూడా త్రాగలేరు. ఆ నీళ్ళు చచ్చినా పర్లేదు కానీ నీళ్ళు త్రాగలేమురా బాబు అనుకుంటా ఉన్నారు. ఆ సమయంలో మరి వీరు ఏం చేస్తున్నారంటే ఎప్పుడు చేసే పనే చేస్తూ ఉన్నారు. ఎప్పుడు వీళ్ళు చేసే పని ఏంటి? మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారా? వీళ్ళు చేసే పని ఏంటి? ఎప్పుడు కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయరు. ప్రభువా, మాకు నీళ్ళు కొరతగా ఉన్నది, దీన్ని దయచేయండి ప్రభువా, స్తోత్రమయ్య అని వీరేం ప్రార్థన చేయరు. వీరు ఎప్పుడు చేసే పని ఏంటంటే వాళ్ళ మీద నాయకుడిగా ఉన్న మోషేని, ఒరే మోషే ఎక్కడున్నావురా, ఒరే దరిద్రుడా, నీ వల్లే ఇన్ని కష్టాలు. ఎందుకంటే మోషే చుట్టాలు కూడా అక్కడ ఉన్నారు. మోషే యొక్క చుట్టాలందరికీ రెస్పెక్ట్ లేదు మోషే అంటే, అవునా? కాబట్టి అందరూ కూడా ఏకవచనంతో తిడతా ఉంటారు. అరే మోషే ఎక్కడున్నావు, నీ వల్ల ఇంత ప్రాబ్లమ్స్, ఇన్ని ఇబ్బందులు అని సనుగుతూ ఉన్నారంటే. ఏం చేస్తూ ఉన్నారు? సనుగుతూ ఉన్నారు, అవునా? చూడండి, వారు ఎప్పుడు చేసే పనే చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ దేవుడు వారిని తీసుకొచ్చాడు కాబట్టి
వారి బాధ్యత ఎవరి మీద వేసుకున్నాడంట? ఆయన మీదే వేసుకున్నాడంట. హల్లెలూయా. కాబట్టి వారి బాధ్యతని ఆయన మీద వేసుకున్నాడు, అవునా? కాబట్టి ఆయన మరి వారిని అందరిని కూడా సరిగినా కూడా ఆయన భరించాడంట. ఒక్కొక్కసారి శిక్షలు వేశాడు, అది వేరే విషయం. అయినప్పటికీ చూడండి, వారు ఎందుకు సనుగుతున్నారు? ఎందుకు సనగాలి అసలు? అవునా? ఈ రోజున దేవుని సన్నిధిలో మనం అందరము ఉన్నాము. మనకి ఏదైనా కష్టం రాగానే మనం ఏం చేస్తాము? మనం ఎప్పుడు చేసే పని చేస్తున్నామా, లేదంటే కొత్తగా సనుగుతూ ఉన్నామా? అవునా? కొత్తగా సనుగుతూ ఉంటారు కొంతమంది. ఈ రోజున దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆ యొక్క సమస్యని ఆయన తీర్చగలడు. హల్లెలూయా. కానీ సనిగితే ఏమొస్తుంది? ఏమీ రాదండి. సనిగితే ఏమీ రాదు, అవునా? కాబట్టి నువ్వు సనిగి దేవుని నుండి ఏమీ కూడా పొందుకోలేవు, అవునా? దేవుని నుండి ఏమైనా పొందుకోవాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి అడగాల, ప్రభువా నాకు ఈ యొక్క సమస్య ఉన్నది, నీవు నాకు కార్యం చెయ్యి. అంతేగాని ఏం బతుకు నా బతుకు అందరూ బాగా జీవిస్తున్నారు, ఇది కూడా ఒక బతుకేనా, నా బతుకు కుక్క బతుకు, నాది నక్క బతుకు అని మనల్ని మనమే శాపాలు పెట్టుకొని మనల్ని మనమే తిట్టుకొని దేవుని కూడా ఒక మాటని ఇలా అంటే దేవుడు కార్యము చేయడంట, అవునా? ఒకవేళ నీకు బాధ ఉన్నా, సమస్య ఉన్నా, వేదన ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. వీళ్ళు చేశారా ప్రార్థన? వీళ్ళు చేయలేదు. చేయకుండా మోషేని సనుగుతూ ఉన్నారంట. అందుకని అయితే దేవుడు చెప్పాడు మోషే ద్వారా, ఇదిగో మోషే, అక్కడ ఒక చెట్టు ఉంటుంది, చదవండి. మొరపెట్టెను, నీళ్ళు మధురములు ఆయను. చూడండి, దేవుడు చెప్పాడు మోషేకు, ఇదిగో మోషే, అక్కడ ఒక చెట్టు ఉంటుంది, దాన్ని తీసుకుని వెళ్ళి నీళ్ళలో వెయ్యి, అప్పుడు ఆ నీళ్ళు ఏమవుతాయి? చేదు అనేది పోతుంది అని చెప్పాడు. అయితే మోషే నిజంగానే ఆ చెట్టుని తీసుకుని వెళ్ళి ఆ నీళ్ళల్లో వేసినప్పుడు ఆ చేదైన నీళ్ళన్నీ కూడా ఏమైనాయంట? మధురముగా మార్చబడ్డాయి. హల్లెలూయా. చేదంతా పోయి ఏమైంది? మధురము వచ్చింది. మధురం అంటే ఏంటి? స్వీట్నెస్. మధురం అంటే స్వీట్నెస్, అంటే తీయదనము, అవునా? తీయదనము. ఈ రోజున ఈ యొక్క మార అనేది దేనికి గుర్తుగా ఉన్నది? చేదుకి గుర్తుగా ఉన్నది. అయితే దేవుడు ఈ రోజున చాలామంది జీవితాల్లో ఈ యొక్క చేదు అనేది ఉంటుంది. అంటే వారికి జీవితంలో చేదు అంటే అర్థం ఏంటంటే శుభము లేకపోవడము. చేదంటే అర్థం ఏంటి? జీవితంలో శుభకార్యములు లేకపోవడం. అయితే దేవుడు ఆ చేదుని తీసివేసి మన జీవితాన్ని తీయగా మార్చునుగాక. హల్లెలూయా. చూడండి, అక్కడ ఎవరు మొరపెట్టారంట? మోషే మొరపెట్టాడా? ఇజ్రాయేలు మొరపెట్టారా? మోషే మొరపెట్టారు, అవునా? మొత్తానికి ఎవరొకళ్ళు మొరపెట్టాలి. కార్యం జరగాలంటే ఎవరొకళ్ళు మొరపెట్టాలి. ఈ రోజున మరి కొంతమంది విశ్వాసులు, అన్న మాకు ఈ సమస్య ఉన్నది, అక్క మాకు ఈ సమస్య ఉన్నది, ప్రార్థన చేయండి, దీని గురించి మాకు ఇంత ఆత్మీయ బలం లేదు, కాబట్టి మీరు ప్రార్థన చేస్తే ఏదైనా తొలగిపోద్దని ఇస్తారు ఆ యొక్క ప్రార్థన అంశము. అప్పుడు దాని గురించి పాస్టర్ గారు లేదంటే పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే, మరి ఆ యొక్క మొరని దేవుడు ఆలకించి దానికి మీ జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు. అంటే మీరు మొర పెట్టినా దేవుడు చేస్తాడు. ఒకవేళ మీకు అంత శక్తి లేకపోతే మరి పాస్టర్ గారు లేదంటే దైవజనులు మొర పెట్టినా కూడా అక్కడ కార్యము జరుగుతుంది. అంటే ఎవరొకళ్ళు మొరపెట్టాలి, అంతేగాని ఎవరు మొరపెట్టకపోతే కార్యము జరగదు. అలాగని అన్ని సమస్యలు తెచ్చి మా నెత్తి మీద పెట్టి ఇవన్నీ కూడా మీరు చేయండి బ్రదరు, మీరేం చేస్తారు,
చక్కగా కాళ్ళు జాపుకొని పడుకుంటాం బ్రదరు. మీరు ప్రార్థన భారంతో మీరు చేయండి బ్రదరు, మీరు చేస్తే అన్నీ కూడా మాకు వచ్చేయాలి, మీరు భారం కలిగి చేయండి. ఏమేం చేస్తుంది? చక్కగా పలావ్ వండుకొని తింటుంది. కాబట్టి అన్నీ కూడా మా దగ్గర పెట్టకూడదు, అవునా? మీకు ఏదైతే అసాధ్యం అన్నదో అది ఆ యొక్క అంశము మాకు ఇవ్వాలి, అవును? కొంతమంది జలుబుకి కూడా ప్రార్థన చేయించుకుంటారు. జలుబుకి ఏంటంటే మా అబ్బాయికి జలుబు అండి, ప్రార్థన చేయండి, ఈ అబ్బాయికి జలుబు, ప్రార్థన చేయండి అని వస్తారు. వచ్చి యేసునామములో నీ ముక్కులో ఉన్న జలుబు అంతా కూడా పోవునుగాక అని ప్రార్థన చేయాలి, అవునా? కాబట్టి చూడండి, అలాంటి చిన్న చిన్న వాటికి అవసరము లేదు. ఎందుకు వచ్చాడు వీడు? కాబట్టి మొత్తానికి చిన్నవి కాదు, కానీ మీకు అసాధ్యమనేది తెచ్చి ప్రార్థనాంశాలు ఇక్కడ ఇచ్చిన ఎడల దేవుడు లేదంటే దైవజనులు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఆ యొక్క ప్రతి ఒక్క అంశానికి దేవుడు నెరవేర్పుని అనుగ్రహిస్తాడు. మీరు చేయాల్సింది మీరు చేయాలి, దైవజనులు చేయాల్సింది దైవజనులు చేస్తారు. అయితే అక్కడ ఎవరు మొరపెట్టారు? ఇజ్రాయేల్ మొరపెట్టారా? లేదు, మోషే మొరపెట్టినప్పుడు దేవుడు అన్నాడు, మోషే నీ వెళ్ళి ఆ చెట్టు తీసుకుని ఆ నీళ్ళలో వెయ్యి, మొత్తం కూడా ఆ యొక్క మార అంతా కూడా పోయి మధురముగా మార్చబడును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి అందుకే ఒక పాట ఉంటుంది, ఏంటంటే మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది, నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. చరణం పాడదాం. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. హల్లెలూయా. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. ఆయన వినండి, ఆయన యొక్క చాటున నివసించుట ధన్యకరము, ఆయన నీడలో నివసించుట ధన్యకరము. ఈ రోజున మనమందరం కూడా ఎవరి నీడలో ఉన్నాము? యేసు యొక్క నీడలో ఉన్నాము. కాబట్టి మనం ఎవరమి? ధన్యులమే. కాబట్టి ఎందుకు ధన్యులమే అంటే, క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరతని కూడా ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము ఎవరమి? ధన్యులమే. పక్కనలో చెప్పండి, నువ్వు ధన్యురాలివి అని చెప్పండి. ఈ యొక్క మాట ఎవరికి చెప్పారంటే ఎలిజబెత్ మరియమ్మకి చెప్పింది, అవునా? అలాగే ఎందుకంటే ఆమె ధన్యురాలు కాబట్టి. ఈ రోజున మనము కూడా ధన్యులమే. ఎందుకంటే క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరతని ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి, నేను ధన్యుడను, నేను ధన్యురాలను. ఆమేన్. కాబట్టి ఈ రోజున 3 చెప్పాను. ఏం చెప్పాను?
మూడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా. మొదటిది ఏంటి? నీటిని ద్రాక్షారసంగా మార్చడము. రెండవది 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడము. మూడవది మారాని మధురముగా మార్చడము. ఈ మూడు సందర్భాల్లో ప్రజలు వేరుగా ఉన్నారు, కానీ చేసిన దేవుడు ఒక్కడే. ఈ రోజున తరాలు మారచ్చు, కానీ అద్భుతం చేసే దేవుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. తరాలు మారచ్చు, కానీ దేవుడు ఒక్కడే ఉన్నాడు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు నా జీవితంలో నా ప్రతి అవసరతని విశ్వాసంతో చెప్పండి, నా జీవితంలో నా ప్రతి అవసరతని ఆయన తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. చివరిసారి చెప్పండి, ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు హల్లెలూయా. ఎందుకంటే చక్కటి శక్తివంతమైన